38 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని రకాల పాఠశాలలో విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తున్నారు. కొన్ని వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. అన్ని ప్రముఖ టీవీ మాధ్యమాలతో తమ ప్రదర్శన ఇచ్చారు. 1998 నుంచి జన విజ్ఞాన వేదికలో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. 2012 నుంచి 2014లో నోబెల్ బహుమతి గ్రహీతతో కలిసి అంతర్జాతీయ కన్వెన్షన్ లో లెక్చర్ ఇచ్చే అవకాశం లభించింది. కరోనాకి ముందు 2018లో బెంగళూరు సెంట్రల్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ మీద 3 రోజుల శిక్షణ ఇవ్వబడడం జరిగింది. అంతర్జాతీయ సైన్స్ మేధావుల సమ్మేళనం నేపాల్లో 3 రోజుల శిక్షణ ఇచ్చే అవకాశం కూడా లభించింది. మన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో బేగంపేట గవర్నమెంట్ మహిళా కళాశాలలో కూడా మ్యాథమెటిక్స్ సర్టిఫికేట్ కోర్సు విద్యను అందిస్తున్నారు. వీరు పొందిన అవార్డులు 2012లో ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ నుండి అవార్డు పొందారు. 2016లో కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ గారి చేతుల మీదుగా అంకెల మామయ్యగా బిరుదు పొందారు. ఇంకా నిన్న 14 జూలైన గుంటూరులో జాదురత్న పోసారి పేరు మీదుగా మ్యాథమెటిక్స్ అవార్డు అందుకున్నారు. వీరు ప్రస్తుతము లైసెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సంస్థ పేరుతో అనేక దేశంలోని విద్యా సంస్థలకు మ్యాథమెటిక్స్ కోర్స్ సర్క్యులర్ యాక్టివిటీ అందిస్తున్నారు. Without making noise, please be seated. Hello. Good morning, everyone. I would like to thanks to giving this very opportunity to me. Hello. చివరిగా ఉన్న వాళ్ళు మైక్ వినబడేంత వరకు దయచేసి త్వరగా రండి. మీరు చాలా కోల్పోతారు. అయ్యో అయ్యో అంటే తిరిగి రాదు. మిత్రులారా, మనం ఏం నేర్చుకోవాలనుకున్నా ముందు వినడం నేర్చుకోవాలి. సో వినడమే కాకపోతే ఇంకేమి రాదు. నాకు అర్థం కాలేదు అంటే వినలేదని, అర్థమైందంటే విన్నాను అంతకంటే వెళ్ళలేదు. రైట్ ఫ్రెండ్స్, నాకు కొంచెం మాట్లాడే చేత కాదు. తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేసే వాళ్ళకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్, సెక్రటరీ, ఈ మధ్య ట్రెజరీ కూడా నేనే. రైట్, ఓకే ఫ్రెండ్స్, ఐ వాంట్ 5 people ఫ్రమ్ యూ. ఈ చివరి వాళ్ళ అమ్మాయిలు ఒక 5 ఉంటారు. త్వరగా పైగా తొందరగా. అయ్యో 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 మీకోసమే కంపల్సరీ వచ్చారు. అలా ఉంటుందండి. తిండి లేకపోయినా బతకొచ్చు, చదువు లేకపోయినా బతకొచ్చు, కానీ ధైర్యం లేకపోతే బతికే కష్టం మీకు. అందుకే ఒక్కరికి పిలిస్తే 100 మంది రావాలి, కానీ నలుగుతారేనా? నలుగురు చేసే పని చేస్తారు. మిత్రులారా, అవకాశాన్ని వినియోగించుకోవడమే మేధావుల యొక్క మొదటి లక్షణం. నేను 5 నాకు లెక్కలొచ్చు. ఎస్, ఓకే రైట్ ఫ్రెండ్స్. అదిగో ఆ వస్తే నేను వస్తాను అనుకుంటే నేను మాట్లాడు ఇదే పోవాలి. ఇంకొక లేదు పోలీసా కాక ఇలా రైట్. మిత్రులారా, జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో నిస్వార్థంగా పైకి రమ్మని కోరుకునేది ఇద్దరు వ్యక్తులు. ఒకటి ఆర్టీసీ కండక్టర్, ఆ తర్వాత నేనే. ఆయన పైకి అంటాడు అందరినీ. నేను స్టేజ్ పైకి రమ్మంటాను. నేను చిన్నప్పుడే 5వ తరగతిలోనే నేను స్టేజ్కి వస్తానని మా హెడ్ మాస్టర్ గారి దగ్గరికి పోయి అడిగా. ఆయన ఏమన్నాడో తెలుసా? ఒరే పిచ్చోడా, స్టేజ్ మీదకి రావాలంటే నువ్వు ఏదో ఒక స్టేజ్కి రావాలా అన్నాడు. నేను ఇప్పుడు అంటున్నా, ఉన్నప్పుడు కాదు, పోయిన తర్వాత కూడా స్టేజ్ మీదే ఉండాలి.
బర్త్డేలు చేస్తాయి కదా. సివి రామన్, అంబేద్కర్, గాంధీ వాళ్ళ బర్త్డే బోర్డు మీద వేస్తామా లేదా? ఉన్నప్పుడు కాదు, పోయిన తర్వాత కూడా రావాలి. అమ్మ బాగున్నారా? ఇలా ఓకే. ఆర్ యు నో తెలుగు? ఎస్. సో ఐ కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్ బట్ అండర్స్టాండ్ తెలుగు ఓన్లీ. దట్ మై గ్రేట్నెస్. సో వాట్ ఎవర్ యూ wherever it necessary I can use the terminology of mathematics. Okay beta, right. Now here I have a couple of cards in my hand, right? చూడండి, నా దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయి. అమ్మ ఇక్కడ ఖాళీ అయింది, వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు, లేదు ఇక్కడ కూడా కూర్చోవచ్చు, ఎవరేమన్నారు. రైట్, ఓకేనా? ఇప్పుడు మీకు ఏం చేస్తున్నానంటే నా వయం మిక్సింగ్. ఇది కలుపు, కలిపై నేను కాదు. అమ్మా కట్ సమ్ కార్డ్స్ అండ్ కీప్ ఆన్ ఇట్. కొన్ని కార్డ్స్ ఇక్కడ పెట్టుబిడ్డా. అయ్యో ఇట్లాంటి చూస్తే అక్కడ పెట్టిపోతాను. రైట్ మేడం, కొన్ని కార్డు తీసుకో, అంతా కూడా చూసుకోరా. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూడండి. హలో, అబ్జర్వేషన్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు గెయిన్ ద నాలెడ్జ్. అబ్జర్వేషన్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు గెయిన్ ద నాలెడ్జ్. మాట్లాడడం ఎవరికైనా చేతన అవుద్ది, సైలెంట్ గా ఉండడమే మేధావులకు చేతన అవుద్ది. అవకాశం వచ్చినప్పుడు మాట్లాడకపోవడం, అనవసరంగా మాట్లాడడం, రెండు తప్పున్నారా? రైట్? ఓకే, రెడీ? ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు షో ద మ్యాజిక్ హియర్. జస్ట్ నౌ ఐఎమ్ ప్రెడిక్టింగ్ 5 1 2 3 4 and 5. What I am doing? Simply I am displaying all the cards. సింపుల్. ఆ కార్డు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు కూడా కలిపేస్తారు. వీడు మళ్ళీ నన్ను అనొద్దు. నన్ను మ్యాజిక్ లెక్చరర్ ఏం చేశాడో క్లియర్గా తెలియాలి. ఎలా చేశాడో తెలియదు, ఏం చేశాడో మాత్రం క్లియర్గా తెలియాలి. ఏం చేశాను, ఒక 5 కార్డులు అక్కడ పెట్టాను, మిగిలినటువంటి గ్రూప్ నుంచి ఒకటి ఏమని చెప్పాను. షో ద పేజ్. చూపించాలి. పట్ల అంటే పట్ల నువ్వు తీసుకోండి. ఓకే, okay, so this is the magic. Thank you. Right now I want someone from here. What did you go there? Okay, Nana, thank you. You can go. Right, friends, see how this second one. అమ్మా, నువ్వు ఇప్పుడే తినొచ్చావు పాపం, ఏం పర్లా, ఇలా పెట్టుకో బిడ్డ. ఏంటిది ఇంతేనా? నేను ఇంకేదా అనుకున్నా. రైట్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ ఎ స్లేట్. జస్ట్ వెరీ క్లియర్లీ నేను ఇట్లాంటి మట్టి స్లేట్ మీదే చదువుకున్నాను. ఓకే, జస్ట్ ఐ హ్యావ్ ఎ స్లేట్. ఇదేంటో? ఓ 1. అచ్చా, ఇదేంటో? 2. ఓకే ఫ్రెండ్స్, పట్టుకుంటాను. ఏం పేరు నీ పేరు అమ్మా? ఓకే, రాజేష్. అది కూడా కింద పడేకమే. ఓకే, రాజేశ్వరి గారు
ఇప్పుడు ఏం చేస్తున్నారు? పలకను పట్టుకున్నారు అంతే. రైట్. నువ్వు ఏ పని చేస్తున్నావని కాదు, ఆ పనిని ఎంత స్కిల్గా చేస్తావనేది ముఖ్యం. ఏ పని చేస్తావనేది ముఖ్యం కాదు. అందుకే పెద్ద పావునే చిన్న పావునైనా పెద్ద కర్రతో పట్టు ఉన్నాడు. నైస్, బలి పట్టుకున్నావమ్మా, కింద పడకుండా. ఓకే, నా ఇటువైపు ఏముంది? ఏముంది? ఓకే, రైట్. బ్యాక్ సైడ్ ఏముంది? ఏముంది? టూ. రైట్. ప్రతి వ్యక్తికి రెండో వైపు ఉంటాడు చూడు, వాడిని బయటికి తీయండిరా, వాడిని బయటికి తీయ. నువ్వు తెలుగు ఉండవు, వాడిని లోపల పెట్టినంత వరకు నువ్వు ఎదగవు. రెండో మనిషి లోపలి మనిషి ఉంటాడు. అందుకే పివి నరసింహరావు గారు పుస్తకం రాశారు, లోపలి మనిషి అని. థ్యాంక్ యూ. ఓకే బాబు, చిన్న మ్యూజిక్ వేస్తాయా? నీ ఇష్టం వచ్చింది, ఏదైనా వేసుకో, నీ ఇష్టం. నీకేది ఇష్టంగా చేసుకో. క్లాస్ ఇస్ యువర్స్. ఎక్కడ బాబు? నేనే. ఇప్పుడు పాడడం పర్లా. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటే నీకు ఆపద ఆవిడ దూరంలో ఉంటుంది. నిత్యం నువ్వు నవ్వుతున్నావంటే నీకు కష్టాలు లేవని కాదు, వాటిని ఎదుర్కొనే సత్తా నీకుందని అర్థం. ఇంకా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, I started my mathematics show in the name of live tuitions. Mathematics as an art. బోర్డు వాళ్ళదే, చాక్పీస్ వాళ్ళదే, మైక్ వాళ్ళదే. నువ్వు వెళ్ళు, బోర్డు మీద లెక్కలు చేయి, వాళ్ళని ఆనందింపజేయి. ఒక్కొక్క స్కూల్కి మినిమం 10,000 you can earn. 10,000, 1 lakh to 2 lakhs వరకు నీ సత్తా. Only the thing is, you need to express your ideas, explain very clearly, so whatever they want to the language. Ready? Okay. Now, who have the cell phones, please open it. Take a item చెప్పి నేను ముగించుకుంటాను. So here there is no much time to explain all these things. Only the thing is, all you people develop yourself as a self-employment. ఎవడో నీకు జీతం ఇచ్చేదేంట్రా? నువ్వు పెట్టు 10 మందికి జీతం, నువ్వు 1 లక్ష రూపాయలు పెడితే. రెడీ ఫ్రెండ్స్, సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసుకోండి. క్విక్ త్వరగా. ఓకే, ఎవరైనా ఒకళ్ళు స్టేజ్ మీద రండి. ఐ వాంట్. సరే, అబ్బాయి రావచ్చు, పర్లేదు. రండి. ఓకే ఫ్రెండ్స్,
Right. Okay. Hello. Nice to meeting you. Very good. This is the screen. All you people, write any 10 consecutive numbers. Mithulara, start with any number. For example, I started with 25. You can take your own number. You never copy from the board, mainly from the side. Also, take your own number, only 10. For continually. 25 after 26, after 27, after 20, like that. Add 10 numbers. Okay. Do all of you. 29, 30, 31, plus 32, plus 33, plus 34. Like this. Do all of you. Okay. Completed na? Okay, what is your name? Yusuf Garu. What you started with? First number 18. Okay, your answer is 85. Got it? Yes. Okay, anybody? Please tell your first number. Your 135. That is 145. अरे करेक्ट होगा तो हमको सपोर्ट करते भाई. Sorry. 58. Okay. 625 your answer. Huh? What is our correct answer? Okay. Friends, being a teacher, ఏదో ఒకటి నేర్పకపోతే ఆ నైట్ నిద్ర పెడతామా నాకు? ఏదో చిన్నదాన్ని నేర్పించాలి. లేకపోతే అస్సలు నిద్ర పెట్టి సావదు. రాత్రి 11 వరకు 12:30 వరకు మేల్కొని ఉన్నా మా ఆవిడకి డౌట్ వచ్చింది, ఏం చేయాలి, ఎవరు దొరకలేదు అని. దొరకలేదు అంటే నాకనే చెప్తావు, నువ్వే నిద్రపోవాలి చెప్తావు, నేర్పించినప్పుడు నిద్రపెట్టింది నాకు. రైట్. నౌ ద ఆన్సర్ ఈస్ హౌ వి టెల్ బిఫోర్ ద టైం. 1 2 3 4 5. 5వ నెంబర్ పట్టుకోండి. సింపుల్. 5వ నెంబర్ పట్టుకోండి, దాని పక్కన 5 పెట్టుకోండి, అదేమి ఆన్సర్ చూసుకోండి. దట్ షుడ్ బి ద ఆన్సర్. వెరీ సింపుల్. అదే వెతకండి దొరుకుతుంది. వెతుకుడి మీకు దొరుకును, కట్టుడి మీకు తీయబడును. అరే దొరికే కట్టకపోతే ఎవరు తీసుకోవడం రైట్. సో నాట్ ఓన్లీ దట్, by adding 4 to the first number, to the first number, obviously we can get the fifth number, isn't it? 25 plus 4, how much? 29 పక్కన 5 పెడితే, that's all your honor. Is it crazy or not? అని చెప్పాలి. పిల్లలకి లెక్కలతో ఆడుకోవడం నేర్పండి, పెద్దలు వాడుకోవడం నేర్చుకుంటారు. వాళ్ళకి వాడుకోవడం వచ్చు, మనకి ఆడుకోవడం రావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో we are ready to make your self-employment by using a board and chart. That's it. No need to carry any luggage. Without luggage, we can earn money. Earn by learn. You may do part time also. Thank you friends. Thanks a lot, one and all. Thank you so much, sir. Until the magic is finished. And now I request Dr. K. Rajni Priya Garu along with Shamnal sir and Naveen sir. I request them to facilitate our guest, Chandraya Garu.